2 + 2 అంటే ఎన్ని? హల్లెలూయా. నీ ఒకవేళ 2 ఆశీర్వదింపబడ్డావు, నువ్వు 4 ఆశీర్వదింపబడుతున్నావు. యువర్ డబుల్ విల్ బికమ్ డబుల్. హల్లెలూయా. కుందేలుకి 3 కాళ్ళు ఉన్నాయి అనుకో, ఎట్లా ఉరుకుతుంది? ఉరుకుతుందా? మనకు కూడా ఉరకలేం. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఈ 4 నెలల్లో నీవు యేసుతో కలిస్తే, ఆమేన్ చెప్పండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు 3 నెంబర్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు 4. హల్లెలూయా. మనం 4 ఉంటే హల్లెలూయా. యేసయ్య నామములో యేసుతో ఈరోజు నువ్వు కలిసిపోవాలి. ఆమేన్. ఇట్లా కూర్చుంటే కాదు. హల్లెలూయా. ఆమేన్. టైట్గా కూర్చుంటే నువ్వు ఇంకా టైట్ అయిపోతావు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు లోకానికి వచ్చింది నిన్ను లైట్గా చేయడానికి. ఆమేన్ చెప్పండి. లైట్గా తేలిపోవాలి. ఎక్కడంటే అక్కడ ఆడుతున్నావు. హల్లెలూయా. ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు టైట్ కావాలందా, లైట్ కావాలందా? అయినా నా చెయ్యి టైట్ ఉంది. అయినా మీకు నేను సపోర్ట్ చేస్తుండే కాదు. నా చెయ్యి టైట్ ఉంది. నా భార్య కొంచెం టైట్ చేస్తుంది. నా భార్య చూడలేదు, నాకు గుగ్గురే టైట్ అయిపోతాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఇట్లా కూర్చోడు. దేవుడు మొదటి ప్రార్థన ఇచ్చాడు. హల్లెలూయా. చిన్న పిల్లలు నా దగ్గరకు రానివ్వండి అన్న. పిల్ల వయసు ఎంత తెలియదు, ఎట్లా ఆడుతుందంటే 2 సంవత్సరాలు ఉన్నా. హల్లెలూయా. ఎంత బలం కావాలి దానికి. ఈ రాత్రి కూడా హల్లెలూయా. మనకి 2 ఇయర్స్ కాదు, మనకి 40 ఇయర్స్ వచ్చినా, 50 ఇయర్స్ వచ్చినా, అరే జీతం మీద వస్తే తొందరగా అనుకో 7:30 కదా 6:30కి వస్తుంది. ఇక్కడ జీతం ఇచ్చడం లేదు కదా, మనం వేయాలి దేవుడికి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. మ్యాక్సిమం 6:30 వదిలేస్తాను మిమ్మల్ని అందరినీ. నోట్లో మచ్చ ఉంది, నాలుక మీద అంట అవుతుంది. నిజం చూస్తారా? హల్లెలూయా. యేసయ్యతో ఉంటే టైం లేదు. ఆమేన్. ఈ నెలలో ఎవరైతే ఆ కింగుని చూస్తారో, హల్లెలూయా. కింగ్ కాదు, కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుల రాజు. హల్లెలూయా. ఆ రాజు ముఖంలో మహిమ, ఆ రాజు ముఖంలో ప్రేమ, ఆ రాజు ముఖంలో కరుణ, రాజు ముఖంలో జాలి, రాజు ముఖంలో వెలుగు.
ఆ నర్సంపేట రోడ్ నుంచి వస్తున్నాం వరంగల్ మధ్యన వెళ్తుంటే ఒక కారు ముందు నుంచి టక్కన కట్టుకొట్టండి ఎవరో మిస్టేక్ సార్ చూసినా కానీ ముఖం పట్టించుకోలేదా మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ కట్టుకోండి వచ్చి అంటే తెలుసు నా బాబా ఆ పిల్లలు బండి అక్కడ పక్కన ఆపేసి ఇస్తున్నాడు ఇక్కడ నష్టపడి వస్తుందా లేదా నేను పోగులపల్లి పోతున్నా అయ్యగారు మీరు వస్తే చాలా బాగుంటుంది అన్నాడు అంతే ఈ అన్నయ్య అలాగే నాకు తెలుసు వాళ్ళకి నా టేస్ట్ నచ్చింది నాకు వాళ్ళ టేస్ట్ నచ్చింది స్పిరిట్లో శ్యామ్ సుందర్ గారు నన్నెందుకు ఎప్పుడు పడుతున్నారంటే తెలుసా ఆయన టేస్ట్ నా టేస్ట్ ఒకటి మా ఆవిడ లైవ్ చూస్తున్నారు గుడాల పండుగ వాక్ టీవీ లైవ్ పెడితే దుబాయ్ చాలా చూస్తారు చాలా మంది భార్య చూసి మెసేజ్ పెట్టినారు నీకంటే బాగా ఎగురుతున్నారు ఆయన ఎవరు అన్నారు నాకంటే వయసు పెద్ద కానీ అభిషేకములు ఆతురు దేవా ఇంత నాట్యం కూడా చేయాల్సిన అవసరం ఉందా వాక్యం వెళ్ళిపోవచ్చు కదా నేను చూడా ఈరోజంతా నాకు వ్యతిరేకంగానే జరిగాయి దినం అంతా అది మీకు ఎరక ఇలా ఏముంది ఏం జరిగింది ఏమైంది ఇందులో లేదు అని చెప్పి లేదు అది అర్థం కావాలంటే మెడికల్ షాప్లో ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది ఒక ట్యాబ్లెట్ నిజం అది వేసుకుంటే అర్థమైందంట ఎవరికైనా కావాలని పోయేటప్పుడు ఇస్తాం బ్రదర్ తెప్పించి పెట్టాడు నా హృదయం అవన్నీ చూస్తుంటే రకరకాలు జరుగుతుంటే తట్టుకొని జరుగుతుంది జీవము గల దేవుడు నువ్వు గుడ్డు తినకుండా ఉంటే ఆయన సంతోషపడడు మటన్ తినకుండా ఉంటే సంతోషపడడు హల్లెలూయా చాలా మంది నీకు ఆనందం లేకపోతే దేవుడిని ఎట్లా ప్రేమిస్తాడు ఆనందం ఉందంటే నీకు విశ్వాసం ఉందంటే ఆమె ఉపవాసం ఉంటున్నా 40 రోజులు ఏం ఉపవాసం అంటే గుడ్డు తినా మటన్ తినా చికెన్ తినా తప్పలేదు మీరు చేసుకోండి నేను ఇంకా డినామినేషన్ మాట్లాడతాను ఇక్కడ లేకపోతే మీరు హేళన చేయడం కాదు ఇవన్నిటికంటే ఎక్కువ మీలో ఆనందం మీలో పవర్ ఉండాలి ఫైర్ ఉండాలి హల్లెలూయా ఆమె చెప్పండి సిలువ మరణము గెలిచి ఉన్నాడు ప్రతిరోజు నువ్వు ధ్యానం చేసుకోవచ్చు ప్రతిరోజు శ్రమల గురించి ధ్యానం చేసుకోవచ్చు ఆయన పడిన శ్రమ ప్రతిరోజు తప్పలేదు హల్లెలూయా ఈ సంవత్సరం ఈ నెల చేసుకోండి పర్వాలేదు కానీ అదొక ట్రెడిషన్గా మాత్రం పెట్టుకోవద్దు హల్లెలూయా అన్నింటిలో దేవుని ముందు పెట్టాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఓకే దేవుడు అన్నాడు ఏంటంటే టెల్ మై పీపుల్ ఎవరైతే నన్ను సూటిగా చూస్తారో ఆమేన్ హల్లెలూయా ఎవరైతే నన్ను సూటిగా నా ముఖాన్ని చూస్తారో వారి ముఖం మీద నా వెలుగు మహిమ ప్రకాశింపజేస్తాను హల్లెలూయా ఈ 4 నెలల్లో దేవుడు 4 ఆశీర్వాదాలు మీకు ఇవ్వబోతున్నాడు 4 blessings the Lord is going to give you అద్భుతమైన 4 ఆశీర్వాదాలు ప్రవచనాలు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాయి నీవు సూటిగా శ్రద్ధగా ఆయన వైపు చూస్తుంటే ఆయన ముఖంలో నుంచి వెలుగు మహిమ మీద ప్రకాశింపబడుతుంది ఈరోజు నీకు చీకటి శక్తులు పీడిపబడుతున్నావా ఈరోజు నీకు అంధకారంగా కనబడుతున్నదా ఈరోజు నువ్వు ఎండిపోయినట్టుగా ఉన్నావా లేకపోతే చచ్చిపోయినట్టుగా ఉన్నావా ఏ పరిస్థితి అయినప్పటికీ నీవు ఈరోజు ఆయన వైపు చూస్తే ఆయన కరుణ నీ మీద రాబోతుంది హల్లెలూయా ఆయన మహిమ నీ మీద ప్రకాశింపబడబోతుంది ఈ నర్సంపేటలో నాట్యం చేస్తూ బయటికి వెళ్తావు హల్లెలూయా నీవు నీ కుటుంబము ఆశీర్వాదం
అంటే హార్లిక్స్ అన్న తాగాలి, లేకపోతే బోర్నవిటా, బూస్ట్, రోస్ట్. ఇంకా దేవుడు వాళ్ళు నిలిచిన అభిషేకం కొట్టే అవసరం లేదు. ఏదో వాళ్ళు వచ్చినందుకు పేమెంట్ ఇచ్చేస్తాం. మాట ఉదారంగా ఈ పేమెంట్ కోసం రావట్లేదు కానీ వాళ్ళని 4-5 బాటలు కొట్టి కించి కొట్టి సరిపోవచ్చు. అంత ఓకే. పిపి ఒక 2 నిమిషాలు కొట్టాలి అవసరమా? ఆగలేకపోతున్నారు. ఏసయ్య గురించి చెప్తున్న చేతులు నేను కొట్టమని చెప్పట్లేదు, వాళ్ళే కొడుతుంది. ఎందుకంటే వాళ్ళు నాతో కనెక్ట్ అయిపోయింది. నేను దేవుడితో కనెక్ట్ అయిపోయినా. హల్లెలూయా. నీవు కూడా దేవుడితో కనెక్ట్ అయితే నీ చేతులు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. టక్క 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 కొడతాం. కనెక్ట్ రాదు. ఇంకా చాలా మంది కనెక్ట్ చేతులు కొడతారంటే అక్క ఇప్పుడు మరి వెళ్ళబోతా అన్న, నేను పోతా. ఎవరో రిఫరెన్స్ అవుతుంటే తక్కువ వెళ్ళిపోతాను. ఏదో ఫోన్ వచ్చాడు, హలో హలో అవుట్. గేట్లు మంచి అందరం ఇక్కడ ఉంటాం. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ముఖం నీకు కనపరచబోతున్నాడు. దేవుడు ఈ 3 నెలలు వీళ్ళని వాళ్ళని చూసుకుంటున్నావు. హల్లెలూయా. అక్కడ కాంట్రాక్టర్, ఇక్కడ శ్రీరామ్, ఇక్కడ దేవని, అక్కడ ఆ డాక్టర్, ఈ డాక్టర్, ఆ డాక్టర్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ తిని ఇక్కడ తిని ఎట్లా కూడా ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు ఆయన వైపు చూస్తే నీకు బిర్యానీ పెడతాడు దేవుడు. చెప్పండి. చూస్తే ఏమైతుంది గారు? చూస్తే ఆయన ఎవరైనా కింగ్ ఆఫ్ కింగ్స్, 10,000 సుందరుడు, ఆయన ముందు వంగి నడుస్తుంది. ఆయన నడుస్తుంటే భూకంపం వస్తుంది. ఆకాశంలో భూములు నిలబడతాయి. చనిపోయిన వాళ్ళు లేవబడతారు. గుండెలు వేసి నడుస్తారు. గుండెలు చూస్తారు. అనుభవాలు నడుస్తారు. అది ఆయన యొక్క ప్రభావం. అది ఆయన యొక్క గొప్పతనం. అది ఆయన యొక్క మహిమ. అది ఆయన యొక్క ఘనత. గంభీరుడు, విజయశీలుడు, జయశీలుడు, ఆది అంతమున్న యూదా గోత్రపు సింహం. He is my King. He is my Lord. He is my Father. Hey! Amen. Hallelujah. నా రాజు గురించి మాట్లాడండి అమ్మా. హల్లెలూయా. అందరం ముందు పడదాం. యేసయ్యకి ఆ యస్సు పెట్టాలి. వాళ్ళకి పెట్టి నా బంగారు పండు. ఆయన కూడా ఫస్ట్ చేతి తీయాలి ఒక పెళ్ళికి చేయబడ్డాడు. జీవితాంతం ఊతోనే ఉంటాను. ఏమో అట్లా మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని అట్లా ఫీల్ అయ్యాడు. హల్లెలూయా. 2 నెలలు 3 నెలలు ఉండలేదు. పొద్దున్న కూడా నువ్వు నేను ఆయన అనుకున్నాను. హల్లెలూయా. ఇట్లానే ఒక ఆయన 57 సంబంధాలు వేసిందండి. రీసెంట్ చెప్పదు దుబాయ్ ఉన్నాడు. నా చర్చకి వస్తుంది. అవి గారు నేను 57 సంబంధాలు ఇచ్చిన ఇంకోటి కాలేదన్నా. ఏది ప్రాబ్లం నీదే అన్నా. ఆయన సరిగ్గా చూస్తలేదు. అందరూ చెప్పండి సరిగ్గా. కొంతమంది బొమ్మలు చూస్తున్నారు. ఇట్లా చూస్తే ఇస్తారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తనండి. ఈసారి మీరు ఒక ఫోటో చూపెట్టండి. ఎట్లనే వస్తే ఉన్నారు బాబు చూడు, నీకు నచ్చితే చెప్పు, మనం మాట్లాడదాం. ఫోటో తీసింది. ఫోటోలు ఆటోమేటిక్గా వాళ్ళు తీసే స్టైల్ వేరు ఉంటుంది కదా. ఫోటోగ్రాఫర్లు ఉన్నారు కదా. ఫోటోగ్రాఫర్ ఉంటుంటే ఇట్లా వెళ్తారు. ఏమైనా చేయొచ్చు ఫోటోలు. హల్లెలూయా. మొత్తానికి మా అమ్మాయి మంచిగా ఉంది చూసిండు. మరి ఏమైనా మొత్తం నచ్చేసి అయ్యారు అయిపోయి దేవుడు నన్ను చూపెట్టేసిండు. ఈమె నా భార్యగా నేను ఏమైనా పెళ్లి చేసుకున్నాను. ఓ మంచిదే. నేను పంపించిన మంచి దైవజన్ నాకు తెలుసు.
ఆయన పోయాను, ఇంటికి పోయాను. సరే మీరు పోండి హైదరాబాద్, 3 నెలలు ఫోన్లో తిన్నావా, ఏం చేస్తున్నా, ఇంకా 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 వాట్సాప్లో, ఫేస్బుక్లో, స్కైప్లో మీరంతా చేసి బాగానే ముడి పడ్డారు, పోనీ నడవడం లేదు. లేదు వాడు కూర్చున్నాడు, ఆ వచ్చి వస్తుంది. ఎట్లా అయిపోయినట్టు ఏంటంటే ఫోటోలో అట్లుంది, ఇప్పుడు ఇట్లున్నది. బయటకు వచ్చి అయ్యగారికి ఇవి నచ్చలేదు అని వచ్చేసాడు. నాకు ఫోన్ చేస్తాను వాళ్ళు, అమ్మాయి ఏమయ్య గారు ఏం సంబంధం పంపించాము, ఫోటో చూపెట్టాడు కదా, చూపెట్టిన చూసినాడు, చూసి మళ్ళీ ఇప్పుడు ఏమైంది చూస్తుండే కానీ కనబడతలేదు, సరిగ్గా చూడలేదు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని సరిగా చూడకపోతే నీకంత అయోమయమే. ఎవరు చూస్తారు తెలుసా? విరిగి నలిగి హృదయంతో దేవాన్ని చూపిస్తావు. హల్లెలూయా. పరిశుద్ధతో దేవాన్ని చూస్తావు. హల్లెలూయా. ఆశగల ప్రాణం దేవాన్ని చూస్తావు. హల్లెలూయా. ఆమేన్. పాపంలో ఉన్న ముఖము ఇట్లా డైరెక్ట్ గా చూడలేదు. హల్లెలూయా. ఈ రాత్రి నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. నేను పాపినయా, నన్ను క్షమిస్తావా అంటే దేవుడు నేను క్షమిస్తానంట. హల్లెలూయా. ఇవాళ నీ టైం వచ్చింది, దేవుడిని చూసే టైం. హల్లెలూయా. తొందరగా కీర్తనలు 34:5 తొందరగా ముగిస్తున్నాను 2 గంటల్లో. మైకిల్ చదవడం, మైకిల్ వారు ఆయన తట్టు, ఎవరైనా చెప్పండి, ఎవరైనా చెప్పండి, తొందరగా మాట్లాడండి, తొందరగా వినబడుతుంది కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, అదే గట్టిగా. ఎవరైనా ఎవరు ఆయన తట్టు చూస్తారో ఏం కలుగుతుందంట? వెలుగు. బుగులు కాదు, వెలుగు. అలా చెప్పండి, వెలుగు 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 వెలుగు. ఆయన తట్టు చూడని వారికి మాత్రం బుగులైతుంది. ఎవరైతే ఆయన తట్టు చూస్తారో వారికి వెలుగు. ఆమేన్. ఈ రాత్రి నేను ప్రవచిస్తున్నాను దేవుని యొక్క దాసులుగా. ఇంతవరకు చూడని మహిమను చూడబోతున్నా. హల్లెలూయా. ఇంతవరకు చూడని ఆశీర్వాదం చూడబోతున్నా. ఇంతవరకు చూడని ఆ యొక్క కృపను పొందబోతున్నా. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును సిగ్గుపడవు. ఆమేన్. తల దించబడదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తల దించబడదు. ఆమేన్. హల్లెలూయా. సిగ్గుపరచబడదు. హల్లెలూయా. నువ్వు ఏం పోగొట్టుకున్నావో ఈ మార్చి నెల అంతా ఎండింగ్ వరకు, లేకపోతే ఏప్రిల్ 5వ తారీఖు వరకు నాకు అనవసరం. అది తిరిగి నీ ఎండిన భూమిలో నీళ్లను దేవుడు తీసుకురాబోతున్నాడు. Whatever you lost, now it's time to bust out. It's time to restoration. Hallelujah. Hallelujah. పోగొట్టుకున్నాను తెలుసు, ఎండిపోయినాను తెలుసు, డబ్బులు లేనని తెలుసు, ఆ బాధ. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరు పోగొట్టుకున్నా తెలియదు, నా దేవుడిని పేరు పెట్టించుకొచ్చాను ఈ రాత్రి. హల్లెలూయా. నువ్వు ఏదో పోగొట్టుకున్నావు, ఏదో ఎండిపోయింది, ఏదో నీకు దొరకకుండా ఉంది, ఏదో నేను బాధిస్తుంది, అక్కడే అక్కడే అక్కడే. హల్లెలూయా. 4 నెలల నీకు శుభవార్తను తెలుసా? దేవుని వైపు నీ ముఖము తిరిపి ఆయన చూస్తే మొదటిగా నీకు ఆశీర్వాదం పెట్టి ఆయన వెలుగుని మీద ప్రకాశింపబడతాడు. His glory will fall on you. ఆయన మహిమని మీద ప్రకాశింపబడతాడు. ఏమైతుంది దేవుని మహిమని మీద ప్రకాశింపబడతాయి అంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం తొందరగా చదవండి. తొందరగా 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 చేయాలి. ఫటాఫట్. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లేవు చెప్పండి. లేవు 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 చెప్పండి. పక్కన వాళ్ళ లేవు. అరే లేవు 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 లేవు. యేసయ్య ఎలుగొచ్చింది.
పెట్టి నీ పరిస్థితులు పోయినాయి, నీ అయిపోయింది, టైం లేదు, అయిపోయింది, నీ ఎవరు లేదు, నీకు పైసలు లేవు, బిడ్డ పైసలు లేవు, నీ పిల్లలు ఉంటారు, నీకు నీ భర్త రాడు, నీ భార్య మారదు, నీ భర్త మారడు, నీకు ఏం కాదు, పరిచయం కాదు, నీ ఏం కాదు, నీ బిజినెస్ కాదు, కాంటెంట్ కాదు, ఏం కాదు అంటే అవునా 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 అంటే చూస్తే మాత్రం నీకు ఆశీర్వాదం రాదు. ఎవరు ఏమంటున్నా ఆమె చెప్పండి హల్లెలూయా. నీ పరిస్థితులు ఎట్లున్నా హల్లెలూయా. ఆ కింగ్ పైన చూస్తే హల్లెలూయా, ఆ రాజుల రాజు వైపు చూస్తే హల్లెలూయా, వారికి మొదటిగా కలిగే తెలుసా వెలుగు. The light of God is going to fall on you right now. ఇప్పుడు దేవుడి యొక్క వెలుగు నీ మీద ప్రకాశించబడబోతుంది. నీ కన్ఫ్యూజన్ అంతా పోయి నీకు ప్రమోషన్ రాబోతుంది. హల్లెలూయా. నీ కన్ఫ్యూజన్ అంతా పోయి ప్రమోషన్ కావాలన్నా ఆమేన్ చెప్పండి. నీ టెన్షన్ అంతా పోయి నీకు ప్రమోషన్ రావాలంటే ఆయన వైపు చూడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ మందిరంలో ఈ స్థలంలో ఏదో జరగబోతుంది. మీ జీవితంలో దేవుడు జరగబోతుంది. నువ్వు ఆయన చూస్తూనే ఉండు. హల్లెలూయా. ఏదైతే రేపు నీకు సమస్యగా ఉన్నదో అది అదంటే అదే. ఎక్కడ రేపు ఏం కోర్టు కేసో ఏముందో నాకు తెలియదు, అదంతా అదే. డాక్టర్లు చూడాలేమో, అదంతా అదే. పైసలు రావాలేమో, అదంతా అదే. ఏమి చేయాలో నాకు తెలియదు, అదంతా అదే పుట్టబోతుంది కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తునందు నీ ప్రయాసం వ్యర్థం కాదు. హల్లెలూయా. నువ్వు చూసే తరికాలు ఉంటారు. హల్లెలూయా. నువ్వు దేశం ఇట్లా చూస్తున్నావా, ఒక కన్నుగా చూస్తున్నావా, నిద్రతో చూస్తున్నావా, మత్తుతో చూస్తున్నావా, బద్ధకంతో చూస్తున్నావా, లేకపోతే అబ్బా ఇది ఎప్పుడైపోతుందో చూస్తున్నావా? ఆశతో చూస్తే ఆయన నేను ఇట్లా చూస్తాడు. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వెలుగుని మీద రాబోతుంది ఈరోజు. రాత్రి దేవుని మహిమ నీ మీద రాబోతుంది. ఈ మీటింగ్ నేను మామూలుగా పిలవలేదు, ఆయన మహిమతో నిన్ను కప్పడానికి పిలిచాడు. ఆయన వెలుగుని మీద ప్రకాశింపజేయడానికి పిలిచాడు. నిన్ను ఆశీర్వాదంగా మార్చడానికి పిలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమవుతుంది ఇంకా ముందు చదవం. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమి అంతా చీకటి కమ్ముకుంటుంది. హల్లెలూయా చెప్పండి ఆమేన్. ఈరోజు సిరియా కెమికల్ బాంబ్ అంట, కెమికల్ బాంబ్. అది వేసి పడేస్తే 2 కిలోమీటర్ల వరకు ఎవరున్నా కానీ చక్ 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 చచ్చిపోతారు అంతే. ఆ గ్యాస్ ఫేస్బుక్లో చూస్తే చిన్న చిన్న పిల్లలు టక టక పడిపోయి అవుట్. అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. ఒకడేమో ఆటో నడుతున్నాడు, ఇంకోటి మోటార్ బైక్ మీద వచ్చాడు. వీడు జరిగితే వీళ్ళు ఆడగొడతా ఆడగొడతారు. ఏం జరగా సెంటర్ ట్రాఫిక్ ఆగిపోయింది. నేను ఎవరు తెలుసా, నువ్వు నేను తెలుసా నానంట. అట్లా నా దిగువన చేసిండు. చక్కగా తీసాడు చికెన్ వస్తాను అంతే. వాడు తీసుకుంటే చక్కగా తెచ్చిపోయాడు. రోడ్ మీద లైవ్ కెమెరా. హల్లెలూయా. ఏమి జరుగుతుందని చెప్తున్నారు. ప్రపంచమంతటా ప్రేమ తగ్గిపోతుంది. అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, తల్లిదండ్రులు కొట్లాడుతారు, అత్త కోడలు, మామ కోడలు, ఆండులు అల్లలు, అందరూ ప్రేమ లేకుండా చీకటిలో కమ్ముకుంటున్నారన్నీ కూడా. దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు నువ్వు ఎవరి వైపు చూడకు, దేని వైపు నా వైపు చూస్తూనే ఉండు. నా వెలుగుని మీద ప్రకాశించి నేను వచ్చినప్పుడు మిమ్మల్ని నా మహిమలో మిమ్మల్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు సీరియస్గా దేవుని వైపు చూస్తే ఆయన నీ వైపు సీరియస్గా చూస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అంతేకాదు 3వ వచనం, యెహోవా మహిమ ఉదయించుచున్నది, నీ మీద ఉదయించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంతకుముందు చీకటి పాపమును దగ్గర వస్తుంది. బాగా తాగుతున్నాను, 10 మంది 2 మంది కూర్చుంటారు పక్కన. అలా ఎట్లున్నావు, బాగున్నావా అని అంటారు. ఎప్పుడు తాగుతున్నాయి పక్కన ఉంటాయి. పైసలు లేని పోరు పక్కన పెట్టాలి. హల్లెలూయా.
ఉంటే నువ్వు అభిషక్తుడిగా ఉండాలి, నీ వెనక పబ్లిక్ రానికి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఉంటే ధనవంతుడిగా ఉండాలి, హల్లెలూయా. ఆమె చెప్పండి హల్లెలూయా. అని అంటే మాత్రం ఒక రాదు దేవుడికి. అందుకే దేవుడు అంటున్నాడు, నర్సంపేటలో నువ్వు ఏ గ్రామం వచ్చినా నీ మీద వెలుగు ప్రకాశింపబడితే జనులందరూ నీ దగ్గరకు వస్తారు. నీ ఆమెలో పవర్ సప్తమాసలుగా ఆయన మహిమని మీద ప్రకాశింపబడితే ఆటోమేటిక్ నువ్వు మ్యాగ్నెట్ అయిపోతావు. చెప్పండి పక్కన నన్ను నువ్వు మ్యాగ్నెట్ అయిపోతున్నా. నువ్వు పిలిచే అవసరం లేదు. టక్ టక్ 4 దిక్కుల నుంచి వచ్చేస్తాయి. టక్ 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 టక్. చెప్పండి అందరు టక్ 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 టక్. హే హల్లెలూయా చెప్పండి టక్ 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 టక్. హల్లెలూయా. నీకు తెలియని జనాలు నీ దగ్గరకు వస్తారు. నీకు తెలియని వాళ్ళు వచ్చి నీకు సహాయం చేస్తారు. నేను ప్రవచిస్తున్నాను హల్లెలూయా. ఒక్క దిక్కు నుంచి కాదు, 4 నెలలు 4 దిక్కుల నుంచి దేవుడిని పంపబోతున్నాను. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ హిమ్. యూ హ్యావ్ టు సీ హిస్ ఫేస్. ఆయన ముఖాన్ని నువ్వు చూస్తే, లేదు ముఖాన్ని చూడడం అంటే అయ్యా నీవేనా దేవుడయ్యా, నీవు నా తండ్రి అని ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని హత్తుకుంటే దేవుడు నేను ఎత్తుకుంటాడు. దేవుడు నేను ఎత్తుకుంటే లోకం చూసి నిన్ను మొత్తుకుంటుందంట. అర్థం కాలేదు, అందుకే ట్యాబ్లెట్ ఇస్తాను. అదేం ట్యాబ్లెట్ అంటే అన్న పడిపోగల పైనుంచాలి. నాకు ఓకే ఓకే ఆమె చెప్పండి హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తే నీ మీద వెలుగు ప్రకాశింపబడి జనాలు నీ దగ్గరకు వస్తారంటే ఎంతమంది ఆశపడుతున్నారు పరిచయంలో వాడబడాలని? ఎత్తుండ్రి ఇప్పుడే పోతే ఎప్పుడు వేస్తారు లేకుండా. ఎంతమంది 4 ఇల్లు కట్టాలని ఆశపడుతుంది? ఎంతమంది 10 ఎకరాలు కావాలని ఆశపడుతుంది? నాకొద్దు, నాకు 100 గజాలు ఉంటే చాలయ్యా, రేకులు వేసుకొని కూర్చుంటా అన్న నింటే చాలు నాకు అంతే. మన రాజేంద్ర గారు చిన్న ప్లేస్లో సూపర్ బిల్డింగ్ కట్టింది. అదే ఒక్కటి కాదు 3 అంతస్తులు కట్టి తీసుకుని పెట్టారు ప్రేమిస్తుంది. హల్లెలూయా. నేను చెప్పేది ఒకటి హల్లెలూయా. నువ్వు వద్దనగా ఆశీర్వాదాలు ఇంటికి రాబోతున్నాయి. నువ్వు 4వ నెలలో దేవుడు నీ పైన కరుణ కటాక్షం రాబోతుంది. ఆయన మహిమని మీద ప్రకాశింపబడబోతుంది. ఇగో నేను చెప్పాను, నువ్వు ఆయన చూస్తుంటే డాక్టర్ దగ్గర దాని పేరేంది 253 కౌంటర్ టోకెన్ నెంబర్ అవసరం లేదు. నువ్వు కూర్చుంటే దాని ముఖం చూస్తుంటే ఇట్లా స్కానింగ్ అయిపోతా ఉంటుంది. నా కొడుకుకి ఏం కావాలి అలా, నా కూతురికి ఏం కావాలి అని చెప్పి దూతలు పిలిచి హల్లెలూయా. ఆయన వైపే చూస్తే ఈ నెలలో నేను చెప్తున్నా, ఎప్పుడు చూడని ఆశీర్వాదం చూడబోతున్నా. ఐ ప్రొఫెసర్ హల్లెలూయా. ఎప్పుడు అనుభవించిన ఆశీర్వాదం అనుభవించబోతున్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనులు నీ వైపు రాబోతున్నారు. హల్లెలూయా. ఇంకా ముందు చూస్తే రాజులు కూడా నీ దగ్గరకు వస్తారు. అదే అసలు ఆశీర్వాదం అని ఆమె చెప్పండి. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి వైపు రాజులు కూడా వచ్చి సాగిలపడతారు. నెక్స్ట్ మీటింగ్స్ కి ఇక్కడ మినిస్టర్లు రావాలి, ఎమ్మెల్యే రావాలి, ఎంపీలు రావాలి. మీ ఆమెలో పవర్ లేదు అన్నాడు. జరుగుతుందంట, అక్కడేమో జరుగుతుందంట, అక్కడేమో అవుతుందంట. ఆయన దగ్గర పోదాం, అటు పోదాం, ఇటు పోదాం. హల్లెలూయా. నీ ఇంటికి రాబోతున్నారు ఆమె హల్లెలూయా. నీ కుటుంబం రాబోతున్నారు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది మొదటి ఆశీర్వాదం హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం ఆమేన్ 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 ఆమేన్. యెషయా గ్రంథం హల్లెలూయా 35వ అధ్యాయం 7వ వచనం తొందరగా తీస్తే తొందరగా ముగిస్తాం. 4 చెప్పేసి తొందరగా 35:7 ఎండమాములు మైక్లో చదువుతుంది గట్టిగా చదవలేకపోతే ఎండమాములు మడుగులంటే ఏంటి చెప్పండి అందరూ. నీటి
ఊట. ఆహా, నా బతుకంటే ఎంత మామూలు ఎక్కున్నది లేదు. ఇంకా ముందుకు చదవండి కొంచెం. ఎండిన భూమిలో నీటి బుగ్గలు రాబోతున్నాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. నీ కుటుంబంలో ఎక్కడ ఎండిపోయింది అనుకుంటున్నావో ఈ రాత్రి నేను ప్రవచిస్తున్నాను, అక్కడ బుగ్గలు, నీటి బుగ్గలు రాబోతున్నాయి. హల్లెలూయా. అక్కడ ఆశీర్వాదాలు రాబోతున్నాయి. ఏదైతే మూయబడిందో ఆ స్థలంలో దీవెన. Tonight I prophesy over your lives. మీ పైన ప్రవచిస్తున్నాను. ఎక్కడ ఎండిపోయావో నాకు తెలియదు కానీ అక్కడ నీటి బుగ్గలు రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన భూమిలో నీళ్లు రావడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. హల్లెలూయా. బట్ దేవుడికి సాధ్యం. హల్లెలూయా. సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యం. అసాధ్యము లేదు, అసాధ్యము లేదు. సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యం. అసాధ్యము లేదు, అసాధ్యము లేదు. నీటి పైన నడిచావు, గాలిని గద్దించావు. నీటి పైన నడిచావు, గాలిని గద్దించావు. సాతానుని ఓడించావు. సర్వశక్తిమంతుడా, సాతానుని ఓడించావు. సర్వశక్తిమంతుడా, సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యము. ఆమేన్. హల్లెలూయా. పేతురు యేసు ప్రభువు నీళ్ళ మీద నడుస్తున్నారంట. అందరూ భూతం 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 దయ్యం దయ్యం అని భయపడతారు శిష్యులు. హల్లెలూయా. భయపడకండి, నేను నేనే. ఆ స్వరాన్ని గుర్తుపెట్టాడు పేతురు. నీవే అయితే నన్ను నువ్వు నడిచినట్టు నన్ను ఆజ్ఞాపించన్నాడు. హల్లెలూయా. ఏ శిష్యుడు అడగలేదు. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు యేసు ప్రభువు చేసిన దానికంటే ఎక్కువ కార్యాలు చేయొచ్చని ఆయన అన్నారు. హల్లెలూయా. ఎక్కువ చేస్తావో లేదో తర్వాత సంగతి, కానీ యేసు ప్రభువు లాంటి చేసిన కార్యాలు కనీసం దెయ్యాలు వెదగొట్టగలిగే విశ్వాసం ఉందా? హల్లెలూయా. ఉందా? చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. ఆమేన్. అది దేవుడికి టచ్ అయ్యి ఆమె చెప్పండి. హల్లెలూయా. అయ్యా నువ్వు నడిచినట్టు నేను నడవాలి. చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా. నువ్వు చూసినట్టు నేను చూడాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూసి అన్నాడు, అయ్యా నడిపించండి అంతే. ఆయన చూస్తూ వస్తాడు అంతే. నీళ్ళ మీద నడుస్తుంది అర్థమైతే తేలిక నడిచిపోతున్నాడు. ఎప్పుడైతే తలకాయ ఆయన ముఖం నుంచి కిందికి దిగిందో నీళ్ళ మీద, నీళ్ళలో మునగడం ప్రారంభించింది. నేను అంటున్నాను, నీవు దేవుని వైపు చూడకుండా నీ పరిస్థితులను చూస్తే నువ్వు మునిగిపోతావు. మళ్ళీ చెప్తున్నా, నీ పరిస్థితులను చూస్తే నువ్వు మునిగిపోతావు. హల్లెలూయా. దేవుని వైపు చూడు, యేసు వైపు చూడు, రాజుల రాజు వైపు చూడు. ఏది ఏమైనా దేవుడు అంటున్నాడు, ఎండిన భూమిలో నేను నీళ్ళని చేస్తాను. హల్లెలూయా. పబ్లిక్ పిక్చర్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నీ జీవితంలో. హల్లెలూయా. ఎప్పుడు రాని నీళ్లు నీ యొక్క భూమిలో రాబోతున్నాయి. నీ కుటుంబంలో రాబోతుంది, నీ భర్త జీవితంలో రాబోతుంది, నీ భర్త భార్య జీవితంలో రాబోతుంది, నీ సంఘంలో రాబోతుంది. ఆమేన్. పవర్ లేదు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రెండో ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఏదైతే ఎండిపోయిన 3 నెలలు, ఈ 4వ నెలలు నీకు రాబోతుంది. యేసు ప్రభువు భూలోకంలో ఉన్నప్పుడు ఒకరికి బాగా వెళ్ళేవారు. ఎవరు ఇంటికి వెళ్ళేవారు? చెప్పాలి. చెప్పండి. ఎందుకు లాజరయ్య? చెప్పండి. లాజరయ్య. హల్లెలూయా. మార్తా మరియా లాజరస్ ఊరికే పోతున్నాయంట. ఎందుకు పోయినచ్చు? వారు బాగా ప్రేమిస్తున్నారు కాబట్టి.
ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు బాగా వారికి దోస్తు, ఫ్రెండ్స్ చెప్పండి, వాళ్ళు ఫ్రెండ్స్. ఆయన ఊరికి వెళ్ళింది. అంత లోపల లాజరస్ గారు డమాల్, చెప్పండి అందరూ డమాల్ చెప్పండి. డమాల్ అంటే ఫ్రెండ్. హల్లెలూయా. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయాడు. యేసు ప్రభువు అందరినీ చనిపోయి లేపుతూ అందరినీ చేస్తున్నాడు. వీళ్ళకి బాగా పోయి వీళ్ళతో చచ్చిపోయాడండి. పబ్లిక్ అంతా ఏంటి ఆయన వీటికి వస్తుంటే ఏమైంది ఏమైంది, మీరు నమ్ముకున్నారు, ఏం లాభం ఏసే నమ్ముకున్నారు, మీకు ఏమైతుంది ఏమైంది ఏమైంది ఏమైంది. ఇప్పుడు తిరగబోతుంది వాళ్ళకి. ఆమె హల్లెలూయా. ఎవరు నీ గురించి మాట్లాడిరో వారి నోరు మూసే సమయం ఈ యొక్క రాత్రి నుంచి మొదలవుతుంది. హల్లెలూయా. మన దేవుడు జీవము గల దేవుడు. నిన్ను రక్షించింది కూర్చోబెట్టడానికి కానీ అవమానపరచడానికి కాదు. నిన్ను పిలిచింది నిన్ను తల పైకెత్తడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తానికి ఏమైందంటే యేసు ప్రభువు అక్కడ బిజీ ఉన్నాడు. ఆయనకు ఎవరో చెప్పారు, మీ స్నేహితుడు ఆరోగ్యం బాగాలేదు అని తెలిసింది. అయినా కూడా అక్కడే ఉన్నారు. ఇంకా 4 రోజులు అయిపోయింది. చెప్పండి 4 రోజులు. అప్పుడు మెల్లగా వచ్చి యేసు ప్రభువు ఇంకా ఉరికొచ్చింది. అమ్మగారు లాజరస్ గారి సహోదరి పరిగెత్తుకుంది. నువ్వు ఇక్కడ ఉండింటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఒక నీ తమ్ముడు చనిపోలేదు. నేను నమ్ముతున్నాను. దేవుడు రాకడ వచ్చినప్పుడు, లేకపోతే పునరుద్ధానం నమ్ముతున్నాను. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కాదు, నీ తమ్ముడు, నీ అన్న తమ్ముడు, మొదటి సహోదరుడు చనిపోలేదు. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను. నువ్వు పోగొట్టుకున్నావు, నువ్వు డిసైడ్ అయిపోయినావు ఇక రాదు అని. అది రాబోతుంది. నీ చేయి జారిపోయింది అనుకుంటున్నావు, అది రాబోతుంది. నా దేవుడు చనిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. దుబాయ్లో కంపెనీలో జాబ్ చేయడం హెచ్ఆర్ మేనేజర్ నన్ను అడిగాడు, యువర్ క్రిస్టియన్? ఎస్ అంటే క్రిస్టియన్. వాట్ యూ డూ లీజర్ టైమ్ అంటే ఐ డూ ద మినిస్ట్రీ. ఇంటర్వ్యూలో డైరెక్ట్ ఇచ్చేసాను. దుబాయ్ కానీ ఏమన్నా కానీ ఏమన్నా దేవుని కోసం ఉన్నాను అంటే అన్నాడు. ఈజ్ మళ్ళీ జీక్యూ జాన్ మంచి సవాలు. మొత్తానికి ఏమన్నాడంటే, సరే ఐ వాంట్ టు మీట్ యూ ఆఫ్టర్ 7 o'clock. కెన్ యూ కమ్ టు మై హౌస్ అన్నాడు. ఓ ఎస్, వై నాట్ అన్నాడు. వెళ్ళండి. ఇంటికి వెళ్తే కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. నేను ఎవరికి చెప్పలేదు ఈ విషయము, ఎవరికి తెలియదు నా కంపెనీలో. నేను ఒక్కడనే మూలుగుతున్నాను, ఏడుస్తున్నాను. ఏంటి సంగతి అన్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను వేరే దేశంలో. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మా నాన్నగారికి చెప్పాను. నాన్నగారు అన్నాడు, ఆయన బాగా భక్తి పడుతుంది. మా అమ్మగారు నాన్నగారు, నువ్వు కానీ అమ్మాయిని చేసుకుంటే మేము ఊరే చచ్చిపోతూ ఉన్నారంట. ఈయన వాళ్ళని కష్టపెట్టుకు ఉండడానికి వచ్చేసి మంచి భక్తురాలు, ప్రార్థన పరురాల్ని వివాహం చేసుకున్నాడు. చేసుకొని ఆ రాత్రి చెప్పాడు, ఆమెతో నేను నీతో ఉండా, నాకు ఆల్రెడీ ఉంది, మా అమ్మ నాన్న కోసం చేసినా, నువ్వు ఇంట్లో ఉండు, తర్వాత నేను చూస్తాను, నాకు ఇష్టం చేస్తా, లేకపోతే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంతే. వెళ్ళిపోయిన తర్వాత హత్త లేదు, ఫోన్ లేదుగా. తర్వాత వాళ్ళ అమ్మగారు నాన్న అంటే నాకు బిజీ ఉన్నా, నేను రాను, అది ఇది అని చెప్పి మొత్తానికి 2 years వరకు రాకుండా ఉండి విడాకులు ఇచ్చేసాను. విడాకులు ఒక్క రోజు కూడా లేను అతనితో. ఆ అమ్మాయి విడాకులు అయిపోయింది. ఆయన విడాకులు అయిపోయిన తర్వాత అప్పటికి నేను మాట్లాడుతున్నప్పుడు ఈమెతోనే ఉన్నాడు కానీ నేను అన్నాను, ఈమె నీతో ఉండదు అన్నాను. నేను కూడా అదే అనుకుంటున్నాను, నాకు మొదటి భార్య దొరుకుతుందా అన్నాడు. కింద మీద నమ్మితే మనం మంచి వస్తామన్నా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హౌ కెన్ ఇట్స్ పాసిబుల్ అన్నాడు. నా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటే నీ తప్పు, నువ్వు పశ్చాత్తపడితే నా దేవుడు నీకు పోగొట్టుకు తీసుకొస్తానన్నాడు.
నాకు అస్సలు తెలియదు ఆమె ఎవరు ఏంటి సంగతి. నేనన్నా నాకు పెళ్లి చేసుకోలేదు నీ భార్య అని, అట్లానే ఉందామె. స్టిల్ షీస్ ప్రేయింగ్, నీవు ఇచ్చిన భర్తే నాకు కావాలి. హల్లెలూయా అని చెప్పాను. నేను అన్నాను 3 monthsలో నువ్వు కాంటాక్ట్ అవుతావు ఆమెతో. హల్లెలూయా. మళ్ళీ దేవుడు జతపరుస్తాడు అని చెప్పాను. అసలు ఆ టైంలో నమ్మలేదు. ఓకే లెట్ మీ సీ అని. తర్వాత ఈమె చేసి వెళ్ళిపోయింది. ఇంకా ఈమె ఎత్తడం ప్రారంభించాడు. ఆమె అక్కడ ప్రార్థన చేస్తుంది విశ్వాసంతో. హల్లెలూయా. కాంటాక్ట్ అయిన వెంటనే లేదే చెప్పండి, నేను మళ్ళీ తప్పకుండా వస్తానండి అని ఆలోచన ఏడవడం ప్రారంభించాడు. ఏ జడ్జి అయితే విడాకులు ఇచ్చాడో అదే జడ్జి తిరిగి ఆమె చెప్పండి. హల్లెలూయా. కుటుంబం అంతా పరిచయం చేస్తూ దేవునిలో సాగుతున్నారు. నా దేవుడు నడవ నుండి నడిపిస్తున్నాతో. ఈ 3 ఆశీర్వాదం తెలుసా? చనిపోయినావు అనుకుంటున్నావు, పోయినాయి అనుకుంటున్నావు, ముగింపబడిన అనుకుంటున్నావు, అవి బయటకు వస్తుంది. ఆమె చెప్పండి. ఎవరెవరు మిత్తిలు కట్టి రికవర్ చేయద్దండి. మిత్తిలు అంటే ఇంట్రెస్ట్ అంటే అప్పు చేసిన వాళ్ళు చేయొద్దండి. అబ్బా ఎంతమంది ధనవంతులు, నాకు ఇస్తే బాగుంటుంది. లోన్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బ్యాంకుల కార్డులు, రేషన్ కార్డు కాదు, క్రెడిట్ కార్డు. హల్లెలూయా. దేవుడు నీకు ఈ 4 నెలలు 4 విడతల దేవుడు పైసలు వచ్చిన ఎక్కడ 5 లక్షలు ఎక్కడ తెలియదు. హల్లెలూయా. 10 లక్షలు ఇచ్చేది రాబోతున్నాయి. నేను ప్రవచిస్తున్నాను. హల్లెలూయా. సంతోషపడే చెప్పట్లేదు. దేవుడికి ప్రవచన ప్రవచిస్తున్నాను. సార్లు గర్భం పోయింది ఎవరికో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కవల పిల్లలకి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ రాత్రి ఏదైతే అయిపోయింది అనుకున్నాం అక్కడే నిలబోతున్నాం. ఎడారిలో ఆగరు అనిరా. హల్లెలూయా. ఏమో ఆమె ఏం తప్పు చేయలేదు. సారమ్మ చెప్పింది మా ఆయన చేసుకోలేదు, మా దగ్గర సరే పర్మిషన్ ఆమె ఇచ్చింది. లాస్ట్కి మళ్ళీ నడువు కలిసి భయం తీసుకుంది. ఇంకా ఆమె నీళ్ళ బాటలు తీసుకొని అబ్రాహ్మ ఇచ్చింది. పెట్టుకో వాటర్ బాటిల్కి వెళ్ళి నీళ్ళ బాటిల్ పట్టుకోను. నేను తాగి తాగేసి సగం అయిపోయింది. పిల్లలు నీళ్ళు లేవు. పిల్లలు ఏడుస్తున్నాడు. ఎట్లా ఏడుస్తున్నాడు? మామూలు ఏడిస్తే నీళ్ళకి ఏడుస్తున్నాడు. ఇక చనిపోవడానికి ఇక సమయం అయింది. దేవుడు ఎడారిలో ఉన్న చూసే దేవుడు. ఆమె నాలలో మనం అనుకుంటాం నేను చర్చపోతున్నా దేవుడు నన్ను ఇస్తాడు. ఎవరినైనా చూస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే స్వరమిని ఆమె స్వరం ఆకాశం వినబడ్డది. నీకేమొచ్చింది? అయ్యా నా తండ్రి బిడ్డకి నీళ్ళు లేవు, చనిపోయే సమయం అయింది, నేను చూడలేకపోతున్నాను అని ఆయన స్వరమిని ఆయన వైపు చూసింది. హల్లెలూయా. ఇదిగో నీ పక్కనే నీళ్ళ ఉంటే నీకు ఇస్తున్నాను.
నువ్వు నర్సంపేట బస్సు ఎక్కువ వరంగల్ పోతే హన్మకొండ పక్కన ఒక దుకాణం ఉంటుంది, అది వీళ్ళు తెచ్చుకోమన్నాడు దేవుడు. చెప్పండి హల్లెలూయా. ఇంకా మీ లెఫ్ట్ పోయి రైట్ పోయి స్ట్రైట్ పోయి ఎక్కడ నా దేవుడు స్టైల్ ఏదో తెలుసా, ఎన్ని గుట్టలకి వచ్చే రమ్మని అవసరం అని చెప్పడు. నువ్వు ఏడుంటే వాడే ఎక్కడుంటే అక్కడనే నువ్వు ఏ మూడు తెలియదు అక్కడే వస్తుంది, చూసుకో వేస్తున్నాము. హల్లెలూయా. అదే 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 నీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది, అదే నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. ఏదైతే నీకు నొప్పి చేసిందో అదే నీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. యేసు నామములో పొందుకో. బాగా నొప్పి పడుతుంది, మీకు బాగా నొప్పి ఇక్కడనే నిలుస్తున్నాడు, నొప్పి దగ్గరనే నిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే బాగా నీకు నొప్పినదో అదే నీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. అదే భూమి నీకు సొంతంగా ఏమవుతున్నాడు, అదే స్థలం నీకు ఏమవుతున్నాడు, అదే ప్లేస్ లో నీకు పైకి ఏమవుతున్నాడు. I prophesy in the name of Jesus. నువ్వు ఏడ్చి 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 ఉన్న స్థలము ఆ నీళ్ళు అక్కడగా హల్లెలూయా పరలోకం చేరే. హల్లెలూయా. అందుకే నీ పక్కన ఊట ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏడ్చే దగ్గరే ఊట ఇస్తున్నాడు. హల్లెలూయా. అది ఒక్క ఇంటి కాదు, ఒక్క మామూలుగా ఒక చుక్క కాదు. హల్లెలూయా. కావాల్సిన ఒక గ్లాస్ అటు నీళ్ళు ఇవ్వచ్చు దేవుడు. హల్లెలూయా. ఊట ఇచ్చాడు. ఆమె చెప్పండి. నువ్వు ఒక్క అద్భుతం కోసం వచ్చావా, ఈరోజు 4 అద్భుతాలు దేవుడికి ఇస్తున్నాడు. ఒక్క ఆశీర్వాదం కోసం వచ్చావా, 4 ఆశీర్వాదం నింపుతున్నాడు. హల్లెలూయా. 4 అంతలుగా నువ్వు ఆశీర్వదింపబడబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఈమె స్వామి నువ్వెవరు, ఎక్కడున్నావు ఆ మధ్య చూస్తున్నావు ఎవరైనా. హల్లెలూయా. నువ్వు ఇక్కడెక్కడ దిక్కులు చూడగా. హల్లెలూయా అని చెప్పండి. ఇట్లా వాక్యం చెప్తున్నా దుబాయ్లో సంఘంలో ముందు కూర్చున్న కాదు, ఆ వాక్యం ఏంటుంది. ఆమె అటు చూస్తుంది, సరే ఆమె అటు చూస్తే పనులైంది అయిపోయిన తర్వాత ఎవరు వాక్యం బాగా చెప్పింది మీరు అన్న. అమ్మ బాగానేదిగా నువ్వేది అటు చూస్తున్నావు మళ్ళా అన్న. నా కళ్ళంతా మా ఆయన మీదనే. మీ ఆయన అక్కడ కీబోర్డ్ కొడుతున్నాడు, నువ్వు కాదు కీబోర్డ్ కొడుతున్నాడు. కీబోర్డ్ కొడుతున్నా తెలుస్తున్నాడు. ఎందుకు చూస్తున్నావు అంటే మా ఆయన కళ్ళు ఎవరి మీద పడతాయో. నీకు తెలియదు గారు మా ఆయన గురించి అన్నది. నేనన్నా నువ్వు ఆయననే చూస్తుంటే ఆయన కళ్ళు ఇంకా బయట వాళ్ళ మీద కూడా పడతాయి అన్నా. నువ్వు దేవుని వైపు చూస్తే దేవుని కళ్ళు ఆయన మీద పడతాయి, ఆయనను నీ వైపు తిప్పుతాడు. హల్లెలూయా. చాలా మంది రాని ఏడిపోయారు అదేంటి 11 12 ఎక్కడో ఇవాళ ఏంటంటే పబ్లిక్ అందరికి జియో ఫోన్లు ఇచ్చేసే సిమ్ కార్డ్ అందులో ఇంటర్నెట్. నువ్వు ఏదైతే పిక్చర్ పంపి అడుగుతారు అట్లా, నువ్వు ఎక్కడో లొకేషన్ పంపి. హల్లెలూయా. ఎవరికి స్తోత్రం. ఆహా చెప్పండి. ఆహా మీ ఆయన గడబడి ఉంటే, మీ ఆయన కొంచెం గడబడి ఉంటే ఆయన వైపు చూడకు, గడబడి ఆపేటానికి వైపు చూడు. హల్లెలూయా. అప్పుడు అంతా హడబడైపోతుంది. హల్లెలూయా. ఆమేన్. అది చూడు 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 యేసయ్యనే చూడు, చూడు 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 యేసయ్యనే చూడు. సిగ్గుపరచబడవు, అలరించబడవు, సిగ్గుపరచబడవు, సమాధిలో నుంచి బయటకు వస్తున్నాం. ఆఖరిగా చూద్దాం 37వ ఎజికేల్ 37వ అధ్యాయం 11 వచ్చింది. తొందరగా ఫినిష్ క్విక్లీ. 47:11. అప్పుడు ఆయన నాతో నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలుని
వారు మన ఎముకలు ఎండిపోయాను, మా ఆశ విఫలమాయను, మేము నాశనమైపోతేమి అని అనుకుంటున్నారంట. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న కొంతమంది అయ్యో నాకు అంతా పోయింది, అప్పుడే భూమి అమ్మకుండా ఉంటే ఇవాళ తెలంగాణ అయినాక ఎంత మండుతుండేను. హల్లెలూయా. ఆ భూమి ఉంటే ఇప్పుడు కలిగి కోటు వలుకుతుండేను. హల్లెలూయా. ఆమెనే పెళ్లి చేసుకుంటే ఇంతవరకు ఎంత ఉండు. హల్లెలూయా. మా ఆశ విఫలమైంది. పాస్టర్ మధ్యలో ఒక సిస్టర్ వచ్చింది. అన్నా ఏమమ్మా అంటే నేను భాషను మాట్లాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, ఆయనేమో రాగా కూర్చుని పడుకుంటాడు ఇట్లా ప్రార్థన మొదలు పెడితే చాలు అందరూ చూస్తుంటారు. ఏమి ఆయన పడుతున్నాడు, రేపటి ఇలా సిగ్గు అవుతున్నాడు. నేనన్నా కాదు, నేను జతపరిచింది ఎవడో అన్నా ఆయనే. మా అమ్మ అన్నది అప్పుడే ఆ డాక్టర్ ఉన్నాడు నేను చేసుకోమన్నది, నేను ఇంజనీర్ బాగుంటాడని చేసుకోమన్నది. మా ఆయన నేను చేసుకున్నా, ఇప్పుడు చూసుకున్నాను. ఏదన్నా నా దేవుడు పిచ్చోడు నీకు ఇచ్చింది, ఆయన తెలుసు నీకు ఎంత ఏమని ఏమో తెలుసు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇందాక బ్యాక్ బోన్ అన్నారు అయ్యగారు. కొంతమందికి బ్యాక్ పెయిన్ ఇస్తున్నారేమో కొంతమంది. ఆమె ఎందుకు ఇస్తున్నారంటే నువ్వు సరిగా నడవాలని అప్పుడప్పుడు. ఆమె చూడకుండా నన్ను దీంట్లో చూస్తే నాకు ఊగలేదు. హల్లెలూయా. అయితే నేనన్నామా నీకంటే ఎక్కువ ఆత్మతో నింపబడి ప్రార్థన చేయబోతాడు, నిన్నే జల్లి నడవని తీసుకోబోతాడు అన్నా. దేవుడు స్వార్థ చేశాడు. అవునా ఈయననా? అదే నువ్వు నమ్మితే చూస్తావు మహిమ. నువ్వేంటే మా ఆయన ఏడుతాడు, ఎప్పుడు ఆయన అంతే అంటే ఆయనతోనే ఉంటాడు. నువ్వు నమ్మితే అంతే వస్తారు, మారుతాడు. హల్లెలూయా. అంతే. ఆయన ఆత్మతో నింపబడ్డాడు. దుబాయ్లో ఒక సంఘం పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఇంకా నీ స్టోరీ మారుస్తుంది. ఏది అసాధ్యం అనుకుంటున్నావా ఈ 4 నెలల్లో అసాధ్యం. ఐ కమ్ టు టెల్ యూ దిస్ గుడ్ న్యూస్. నువ్వు అనుకుంటున్నావు ఆశ విఫలమైంది, మా కోరికలు విఫలమయ్యాయి, మా ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక్కడ పెట్టిన డబ్బు, అక్కడ పెట్టిన డబ్బు, ఇక్కడ బాధలు చేపిస్తున్నా, అక్కడ చేపించిన నాకు పిల్లలే పుడతలేదు అనుకుంటున్నావా? ఇదిగో ఇప్పుడే దేవుడు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోయిన సంవత్సరం ఒక ఇంటికి చిత్తూరు అనే ఒక ప్రదేశం పోయిన ఇంట్లో ప్రేయర్ ఒక ఆమె వచ్చింది. ఆమె మా సిస్టర్ అండి, ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీలో అన్నారు. అవునా అమ్మ? ఎంతమంది పిల్లలంటే మరి దేవుడు ఇస్తాడు కదా ఆయన ఇస్తాడులే దేవుడు అన్న. 18 సంవత్సరాలు అయితే 5 వారాలు అది అంటే ఇక అయిపోయింది, నా పని చేయాలి రాదేమో అనుకున్నాను. 18 కాదు నేను నా దేవుడు ఇస్తాడు నమ్ముతావా అన్న. సంవత్సరం లోపల నువ్వు కన్సీవ్ అవుతావు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, పిల్లలు చూస్తున్నా అన్న. అంతే కరెక్ట్గా ఒక 3 వారాల ముందే 2 కవల పిల్లలు కానీ ఆ బిడ్డలు ఎత్తుకొని ఫేస్బుక్లో పెట్టిన ఆమె అయ్యగారు మీరు ఆ రోజు చెప్పినారు, నేను చెప్పలే నా దేవుడు చెప్పాడు. ఈ రోజు కూడా ముగింపబడింది అనుకుంటున్నావా? నీ టైం అయిపోయింది అనుకుంటున్నావా? నా వయసు ఇంత అయిపోయింది, నేను ఏం పరిచయం చేస్తాను? 10 సంవత్సరాలు చేయని సంవత్సరంలో నువ్వు సేవ చేయబోతున్నావు. నేను ప్రవచిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు ఏదైతే చేయలేకపోయావో సంవత్సరంలో చేస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 నువ్వు బయటికి వస్తున్నావు. హల్లెలూయా. నువ్వు లెగుస్తున్నావు. హల్లెలూయా. నువ్వు పుష్పించబోతున్నావు. హల్లెలూయా. ఆమేన్. యెషయా గ్రంథము 27వ అధ్యాయం అక్కడ వాక్యం చెప్తుంది. కలిసి హల్లెలూయా. నిద్రపోతున్నావు. హల్లెలూయా చెప్పండి. పైన నవ్వుతున్నావు. హల్లెలూయా. నీ నవ్వులో ఉంది. హల్లెలూయా. 6వ వచనం 27వ వచనం అందరూ చెప్పండి. అందరూ లేచి పడతాం. హల్లెలూయా. రాబో దినములలో నిలబడండి. తొందరగా
సిస్టంతో నిలబడి అమ్మాయి చెప్పండి. ఫ్రెష్ పవర్ చెప్పండి. ఫ్రెష్ పవర్. హల్లెలూయా. ఈ 4 నెలల్లో కొండేలు ఉరికినట్టు ఉరికిపోతున్నాం, చింత ఉరికినట్టు ఉరికిపోతున్నాం. ఈ 3 నెలలు కొట్టుకుంటూ నడిచినామేమో ఇట్లా ఇట్లా ఇట్లా. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. రాబో దినములలో యాకోబు ఏరుపారును ఇశ్రాయేలు చిగురించి పూయును. యు విల్ బడ్, యు విల్ బ్లాసమ్. హల్లెలూయా. చెప్పండి, నేను చిగురించుతున్నాను ఈ రాత్రి నుంచి, నేను పుయ్యబోతున్నాను. ఇంతవరకు నన్ను మొద్దు మొద్దు అంటున్నారు. హల్లెలూయా. ఇంతవరకు ఈ చెట్టు నరకబడింది ఏమైతుంది, ఇంతవరకు ఎండిపోయింది, నీళ్లు లేవు, ఇంతవరకు ఈ చెట్టు వేస్ట్ అంటున్నారేమో. ఇప్పుడు నువ్వు చిగురించే సమయమైంది. హల్లెలూయా. నువ్వు పుష్పించే సమయమైంది. హల్లెలూయా. నువ్వు పుయ్యే సమయమైంది. హల్లెలూయా. నీ చుట్టూ ప్రజలు వచ్చే సమయమైంది. హల్లెలూయా. ఒక చెట్టుగా నువ్వు మారబోతున్నావు, నువ్వు పుష్పించబోతున్నావు, ప్రజలకి సువాసనగా మారబోతున్నావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఇలా ఆయన వైపు చూస్తున్నావు కాబట్టి 4 ఆశీర్వాదాలు లెక్కిస్తున్నాడు. ఎండిన భూమిలో నీళ్ళు వస్తున్నాయి, నీ ముఖం మీద వెలుగు మహిమ రాబోతుంది, ప్రజలు నీ దగ్గరికి రాబోతున్నారు. ఏవైతే అయిపోయింది అనుకుంటున్నావు బయటికి వస్తున్నాయి. హల్లెలూయా. నీవు పుష్పించబోతున్నా, నువ్వు వ్యాపించబోతున్నా, నువ్వు ఆశీర్వదింపబడబోతున్నా. ప్రజలు నిన్ను చూసి నీ కొరకు పరిగెత్తేసేటట్టు చేయబోతున్నారు. నీవు కుడి వైపునకు ఎడమ వైపునకు విస్తరింపబడబోతున్నా. నీ పరిస్థితి మార్చబడబోతుంది. I see the fire of the Holy Ghost. I see the power of the Holy Ghost. ఇక్కడ ఎండిన ఎముకలు జీవనకు వస్తున్నాయి, కురిగిపోయిన వాళ్ళు జీవనకు వస్తున్నారు. శక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. యాకోబు అంటాడు. ఎందుకు తెలుసా యాకోబు ఎందుకు ప్రేమించాడు దేవుడు? హల్లెలూయా. ఎందుకు తెలుసా? యాకోబు మోసగాడు, తల్లిదండ్రులే మోసం చేసి వచ్చాడు, తండ్రిని, హల్లెలూయా, అన్నని. అయినా దేవుడు ఆశ్రయించాడు. ఏంటి కారణం? ఏంటంటే ఎప్పుడో ఒక దగ్గర, అయ్యా నువ్వు కావాలి, నీ ఆశీర్వాదమే నాకు కావాలి. హల్లెలూయా. మనమందరం కూడా యాకోబులమే. హల్లెలూయా. మనం కూడా చాలా మోసం చేస్తున్నాం, అక్కడక్కడ మోసం చేస్తున్నాం, దేవుని మోసం చేస్తున్నాం, ఆలయాన్ని మోసం చేస్తున్నాం. లాస్ట్ ఇక్కడికి వచ్చేసి చేతులు ఎత్తుతున్నాం. అందుకే నేను ప్రేమిస్తున్నా దేవుడు. హల్లెలూయా. అందుకే మాట కనెక్షన్ అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు యాకోబు అప్పుడు బంద్ చేశారు. చిగురించి పూయును. ఆమె చెప్పండి. హల్లెలూయా. భూలోకమును ఫలభరితముగా చేయును. అమ్మా సహోదరి సోదరా, నీ టైం నువ్వు భూమిని ఫలింపచేయబోతున్నావు, కుటుంబాలను ఆశీర్వాదంగా మార్చబోతున్నావు, నీ చేతులు వినోదాలకు ఆహారం పెట్టబోతున్నాయి, నీ వ్యాపారం అనేకమైన సంఘాలు కట్టబోతున్నాయి, నీ ప్రార్థనలు అనేక బిడ్డలకి విడుదల కలగబోతుంది. నువ్వు ఇశ్రాయేలు మార్చబోతున్నావు. యాకోబు నుంచి నువ్వు ఇశ్రాయేలు మార్చిన దేవుడు. యాకోబు నుండి నువ్వు జీవించిన ప్రయాణం ఇశ్రాయేలు జీవించబోతున్నావు. అందుకే రాజుల రాజైన యేసు నిన్ను పుష్పింపచేయబోతున్నా, బలవంతం చేయబోతున్నా, బలవంతం చేయబోతున్నా, బలవంతం
ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆయనని చూడాలనుకుంటున్నాను, ఆయననే చూడాలనుకుంటున్నాను, ఆయన వైపే నా ముఖము త్రుప్పాలనుకుంటున్నాను. నేను ఎండిపోయిన నాకు నీళ్లు కావాలి, ఎండిపోయిన నా జీవితంలో కుటుంబంలో నా జీవితం కావాలి, పడిపోయిన నన్ను తిరిగి లేవనెత్తబడాలి, పోగొట్టుకుని తిరిగి రావాలి అని ఆశతో బాధగా ఎవరో ముందుకు వెళ్తారుగా మీకు ప్రార్థన చేస్తాను. తొందరగా 1 2 3 తొందరగా ఆలోచించే తొందరగా అభిషేకం కావాల్సిన అందరిగా ఎవరైతే ఆశతో కావాలన్న వారు మాత్రమే రండి. పోషకాలు హల్లెలూయా. ఎవరి చేతులు పైకెత్తారు. ఎవరిని చూసే అవసరం లేదు, ఎవరిని పట్టించుకునే అవసరం లేదు. నా దేవుని వైపు చూడండి, రాజుల వైపు చూడండి. జస్ట్ వాచ్ హిమ్. ఆ రాజుల వైపు చూడండి. ఒక వెలుగు మీద ప్రకాశింపబడబోతుంది, దేవుని వెలుగు మీద ప్రకాశింపబడబోతుంది, దేవుని యొక్క వెలుగు మీద రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తారు, చేతుల పైకి నోరు తెచ్చి సూచిస్తా ఉండండి. ఎవరి మీద వెలుగు పడుతుందో తెలియదు, ఎవరి మీద వెలుగు రాబోతుందో తెలియదు, ఎవరి శక్తితో కమ్మబడిందో తెలియదు. బట్ షూర్ God is going to touch you because you are watching, you are looking to Jesus, you are focusing on Jesus. This is your season, this is your time, this is your time, this is your time. Pray. మీ కళ్ళు తెరవండి. కళ్ళు చేతి అమ్మా, ఇక మీద నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు, నువ్వు వ్యాపిస్తావు, నువ్వు పూస్తావు, భూమిని ఫలవంతంగా చేస్తావు, నీ కుటుంబాన్ని ఫలవంతంగా చేస్తావు. ఇంతవరకు ఏమి చేయలేదు, ఇల్లు కట్టలేదు, పెళ్లి చేయలేదు, బాధపడుతున్నావా తండ్రి? నీవు ఇల్లు కట్టబోతున్నావు, పెళ్లి చేయబోతున్నావు. ఇంతవరకు ఒక ఆత్మను సంపాదించాలని నేర్చుకున్నావా? ఆత్మలను సంపాదించబోతున్నావు. కళ్ళు తెరిచి ఆయన చూడండి. హల్లెలూయా. షాకా బాబా బాబా బాబా. yes యేసే చూస్తున్నాడు, యేసే చూస్తున్నాడు, యేసే చూస్తున్నాడు, యేసే చూస్తున్నాడు. మహిమ 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 నిన్ను ప్రకాశింపబడుతుంది. మామా షకల బాబా.
సమాప్తమైనవి. ఈ 4 నెలల నుంచి నలుదిక్కుల ఆశీర్వాదాలు రాబోతున్నాయి. నలుదిక్కుల నుంచి 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 ఆశీర్వాదాలు రాబోతున్నాయి. East, west, north and south, the doors are open. I prophesy. This is your season. ఇది నీ కాలం. చెప్పండి, ఇది నా కాలం, నా టైం. నా యేసయ్య నన్ను ఆశీర్వదించే సమయం ఇది. నేను పుష్పించి, వికసించి, వ్యాపించి అనేక మందికి దీవెనకరంగా మార్చబడుతున్నాను. నా జీవితం మార్చబడింది. ఇక మీదట నేను ఎవరి వైపు చూడను, నా యేసు వైపే చూస్తాను. నా యేసు ముఖాన్నే చూస్తాను. ఆయన ముఖాన్నే చూస్తాను. ఆయననే చూస్తాను. ఎన్ని వచ్చినా ఎదురు, ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, అవమానాలైనా, నిందైనా, యేసు 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 ఆయననే చూస్తాను. దేవుడు ఈ రాత్రి నుంచి మీ జీవితంలో గొప్ప కార్యములు చేయను గాక. నువ్వు తలగా ఉండును గాక. నువ్వు దీవింపబడును గాక. బయటికి వెళ్ళినప్పుడు దీపడును గాక. లోనికి వచ్చిన దీపడును గాక. ముట్టి మెల్ల బంగారం అవును గాక. అన్నిటిలో తలగా ఉండును గాక. అందరిలోనూ ఉన్నతంగా ఉండును గాక. నువ్వు చేసేదాన్ని ఫలం పొందుకును గాక. నువ్వు ప్రయత్నం సఫలమవును గాక. నీ ప్రార్థన సఫలమవును గాక. నీ అన్నిటిలోనూ ఆశీర్వదింపబడును గాక. నీ భూమి, నీ పంట పండును గాక. నీ ఇల్లు ఆశీర్వదింపబడును గాక. నీ కోటలో ధాన్యం ఉండును గాక. నీ గర్భంలో బిడ్డలు వచ్చును గాక. నీ వివాహము జరుగును గాక. నీ బిడ్డలు జ్ఞానం కలిగిపోడును గాక. నూతనమైన ఉద్యోగాలు మీకు వచ్చును గాక. నూతనమైన వ్యాపారం మీకు కలుగును గాక. అన్నిటిలో అభిషేకం ఎవరు ఉండును గాక. పరిశుద్ధులుగా ఉండును గాక. దేవుని సంఘంలో సంబంధంలో ఉండును గాక. దేవుని కొరకు సువార్త ప్రకటించును గాక. అన్నిటిలో దీవెనపడును గాక. దేవుడు మిమ్మల్ని బహుగా ఫలించి అనేక మందికి దీవెనకరంగా చేయను గాక. ఈ ఆశీర్వాదాలు ఎవ్వడు కొట్టేయలేడు. రాత్రి పలికిన వాగ్దానాలు, ప్రవచనాలు ఎవ్వడి తరమ కాదు ఆపడానికి. యేసు రక్తంతో ముద్రిస్తూ మిమ్మల్ని ఆశీర్వాద జనంగా నేను ప్రకటిస్తున్నాను. దేవుని ఆశ్రయంగా మీరు బహుగా ఫలించి దేశ విదేశాలంతా వల్ల మీరు సంతరించలేను గాక. ఆశీర్వదింపబడును గాక. ఆశీర్వదింపబడును గాక. ఆశీర్వదింపబడును గాక. ఆశీర్వదింపబడును గాక. మీ హస్తాలు దైవజన అపోస్తలుడు శ్యామ్ సుందర్ గారి కుటుంబం గురించి భారంతో పరిచయంలో ఎంత ముందుకెళ్ళని ఆశపడుతున్నాను. అది నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. యేసయ్యకే అర్థమవుతుంది. ఆయనకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకే తెలుసు. మనం ఒక వెల్ విషర్స్గా, దైవజనులుగా, దేవుని బిడ్డలుగా నన్ను దిక్కు నుంచి మీకు ఆశీర్వాదం వచ్చునుగా. ఏవైతే ముయబడ్డాయో ఒక తలుపు అది 4 దిక్కులు తెరపడునుగా. అన్నిటిలో దీవింపబడునుగా. ఏ దర్శనం కలిగి ఉన్నారో అది దర్శనం నెరవేర్చబడునుగా. ఏదైతే చేయాలనుకున్నాడో 4 చేయనుగా. అన్నిటిలో 4 పరిగెత్తునుగా. ఆశీర్వాదం వారి మీద ఉన్న పిల్లల మీద ఉండునుగా. దేవుడు దర్శనం నెరవేర్చబడునుగా. నీళ్లు పుట్టునుగా. జీవం వచ్చునుగా. ఎండిపోయిన ఎముకల జీవం వచ్చునుగా. సమాధి చేయబడ్డ దర్శనం రాయి తొలగింపబడదుగా. విడుదల జీవం వచ్చునుగా. యేసు నామములో చప్పట్లు కొట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ 3 రాత్రులు మనం ఆశీర్వదింపబడ్డామని చేయగలుగుతాం. హల్లెలూయా. నిజంగా పుట్టిన చెప్తున్నారా? హల్లెలూయా. కూర్చున్నప్పుడు అడుగుతున్నాను, ఆశపడుతున్నాను.
నేను పిల్లలు పుడతారు ప్రేయర్ చేస్తాను రమ్మలే, దేవుడి కొరకు ఇచ్చేవాళ్ళు రండి అన్న. వాళ్ళు 50,000 పట్టుకొచ్చి నాకే అప్పుడు మినిస్ట్రీ పెడుతున్నారు. నా మనసులో ఏంటంటే ఒకటేంటంటే, వా ఎంత హృదయం ఉంటే ఆ డబ్బు పట్టుకొని వచ్చిందా. హల్లెలూయా, ఆమె చెప్పండి హల్లెలూయా. ఎంత ప్రేమ యేసయ్యా నీవు అంటే అన్నారు. వీళ్ళకి ఏదో చేయాలన్నారు. యేసయ్య అడుగు ఏం కావాలన్నా, ఏం కావాలమ్మా అంటే ఒక్క బిడ్డ పుడితే చాలా. ఒక్క బిడ్డ కాదు, 6 నెలల్లో దేవుడు నీకు కవల పిల్లలు ఇస్తాడు. 6 పిల్లలు నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు కవల పిల్లలు అంటావు. నేను మాట చెప్పడం రికార్డ్ అవుతుంది, అక్కడ ముందు రికార్డ్ అవుతుంది పైన. దేవుడు నేను అబద్ధం చెప్పట్లేదు. హల్లెలూయా. అయితే 8 నెలల తర్వాత ఆమె ఫోన్ చేసింది, పాస్టర్ గారు నేను గర్భం ధరించాను, మీరేమో ట్విన్స్ అన్నారు, నాకేమో 3 పిల్లలు కవల పిల్లలు చూపెట్టారు. 3 పిల్లలు ప్రసవించింది ఆ తల్లి. ఇక్కడ ఆశీర్వాదం, అక్కడ ఆశీర్వాదం, అక్కడ ఆశీర్వాదం. 50,000 ఒకవేళ దాచిపెట్టుకుంటుంటే అంటే కొన్నిసార్లు దేవుడు పిలిచిపడి కాదు, నిన్ను ఆశీర్వదించాలని, నీ హస్తాలు దీపపడాలని. హల్లెలూయా. ఇది అన్ని దగ్గర కాదు. అంటే చాలా మంది ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో జనాలు పోతున్న కుమ్మలు అనుభవిస్తుంటారు, నలుగురిలో నాదేలాగా. అది కాదు, ఎక్కడ ఆత్మ అభిషేకం అనుభవిస్తావో, దైవికంగా అనుభవిస్తావో అక్కడ నువ్వు విత్తితే ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, పైకి వచ్చిన వాళ్ళందరూ మీ జీవితాలు మార్చబడుతున్నాయి. ఏదో మీకు పట్టుకొచ్చిందని కాదు, మీరు లొంగారు దాని కొరకు. హల్లెలూయా. దేవుని మాట నమ్మారు. హల్లెలూయా. పిలిచింది ఆయన, నేను కాదు. హల్లెలూయా. ఇచ్చేది ఆయనే. మీ 2 చేతులు పైకి ఎత్తే. హల్లెలూయా. మట హర్ష కల హాసికే అల్లే మహది అంద కప కలరప. ఎండిన వీరి భూములు పంట పండును గాక, ఎండిన వీరి బ్యాంక్ అకౌంట్ నిండుగా డబ్బుండును గాక, వీరి కుటుంబాలు ఆశీర్వదింపబడును గాక, వీరి ఉద్యోగాలు దీపడును గాక, వీరి పిల్లలు దీపడును గాక, వీరికున్న సమస్తము దీపడును గాక, అన్నిటిలో వీరు దీవకరంగా మార్చబడును గాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఇప్పుడే నీళ్ళు, ఇప్పుడే జీవం, ఇప్పుడే అభిషేకం, ఇప్పుడే ఊట, ఇప్పుడే దీవులు, ఇప్పుడే విడుదల, ఇప్పుడే ప్రమోషన్, ఇప్పుడే ఇంక్రిమెంట్, ఇప్పుడే బిజినెస్ ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ రోజుల్లో అంట భూములు అమ్మి, ఇల్లు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టేవారంట బంగారం డబ్బు. బైబిల్లో ఉంది, చూసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు పాదాల దగ్గర పెట్టమని చెప్పట్లేదు, కానీ మీరు తీసుకొచ్చిన విత్తనం నాకు ఇచ్చే అవసరం లేదు. ఆ మీటింగ్ నిర్వహిస్తున్న దైవం చేతుల్లో పెట్టి, అయ్యా మీరు ఇంకా ముందుకు నడవాలి, ఇంకా మీటింగ్స్ కండక్ట్ చేయాలి, ఇంకా అనేక మంది దేవుని ఒప్పింపబడాలి అని దేవుడు మాతో మాట్లాడాడు. మేము లొంగాం, వెతుకుతున్నాం అని తెచ్చి ఆయన హస్తాలు పెట్టాడు. కీప్ ఇట్ యువర్ హ్యాండ్స్, టేక్ ఇట్ ఫాస్ట్. మనకు కావాలి చూడండి.